సర్వవ్యాధి నివారణకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మందులు ఉన్నాయని, ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తూ ఉచిత మందులు కూడా రోగులకు అందిస్తామని శ్రీకాకుళం జిల్లా ఆయుష్ విభాగం సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి జగదీష్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వాకర్స్కు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగం మరియు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం సారథ్యంలో నెల రోజుల పాటు దేశ్ కా ప్రకృతి పరిరక్షణ్ అభియాన్ పేరుతో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఆయుర్వేదమని కొనియాడారు. ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం కల్పించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆయుర్వేదానికి అగ్రతాంబూలం ఇస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 36 ఆయుర్వేద ఆసుపత్రులు, 8 జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రులు నడుస్తున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆయుష్ విభాగం ఆసుపత్రి ఉందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యం పొంది స్వస్థత చేకూరే రోగులు వారి స్వీయ అనుభవాలు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇంటెక్ సహాయ కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ జి ఇందిరా ప్రసాద్, సీనియర్ తెలుగు అధ్యాపకులు బొడ్డేపల్లి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ అంటే జీవితం అండి. మీ అందరికి పెద్దవారు వయసులో అనేక మంది శాస్త్రాలు చదివిన వారు ఉన్నారు. ఆయుష్ అంటే జీవితం. ఆయుర్వేదం అనేది ఇప్పుడు ఏర్పడినది కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి మన భారతీయ జీవన విధానంలో ముడిపడినటువంటి ఒక గొప్ప వైద్య శాస్త్రం అనేది ఆయుర్వేదం అండి. ఆర్గనైజేషన్ వాళ్ళు హెల్త్ గురించి 1948 తర్వాత వారు హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు, డెఫినేషన్ చెప్పారు. హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఫిజికల్లీ, మెంటలీ వెల్ బీయింగ్, నాట్ merely an absence of disease అని చెప్పేసి ఇప్పుడు 1948 తర్వాత వారికి జ్ఞానోదయం కలిగి వారి డెఫినేషన్ చెప్పారు. కానీ ఏ విధంగా స్వస్థుడు? సమదోష సమాగ్నిచ్చ. మన శరీరం ఉన్నటువంటి ఏదైతే బాడీ హ్యూమర్స్ ఉన్నాయో సమానంగా ఈక్వల్ ఉన్నట్టే సమదోష సమాగ్నిచ్చ. మన బాడీ యొక్క కంబషన్, ఏదైతే ఇగ్నిషన్ చూసారా, ఈ యొక్క మోటార్ ఇగ్నిషన్ అవ్వాలంటే వేడి పుట్టాలి. మనసు ఎప్పుడైతే ఫైర్ ఉంటుందో మన బాడీ అంతా కూడాను బ్యాలెన్సింగ్ ఉండి మన బాడీ ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను అవి ఎవాపరేట్ అవుతాయి, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతాయి.